హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణలో ఈరోజు వచ్చిన విద్యా సమాచారం పరిచయం చేద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇతర కారణాల వల్ల రెగ్యులర్గా స్టడీ అనేది కంటిన్యూ చేయలేకుండా ఓపెన్లో మీరు బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ వంటి కోర్సెస్ చేయాలనుకునే వారికి మనకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఈ నెల 28వ తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క సమయం అయితే ఉంది. మీరు 300 రూపాయలు ఫీజు అనేది చెల్లించి మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే స్టడీ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఆ యొక్క స్టడీ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, మీరు బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఓపెన్ యూనివర్సిటీలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకే, సో మీరు 300 రూపీస్ పే చేసి మనకు ప్రైవేట్ పరీక్ష అనేది రాసి క్వాలిఫై అయినట్లయితే మీకు బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ వంటి కోర్సుల ప్రవేశానికి అవకాశం అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా బాగుంటుంది అనమాట. ఈ యొక్క డిగ్రీ అనేది మనకు రెగ్యులర్ డిగ్రీతోనే ఈక్వల్గా ఉంటుంది. మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క డిగ్రీస్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఏప్రిల్ 28 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పూర్తి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్లో మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు అయితే వచ్చాయని చెప్పి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం వెల్లడించింది. సో 313 మంది విద్యార్థులు డిస్టింక్షన్ సాధించగా 1654 మంది మొదటి శ్రేణి, 1241 మంది ద్వితీయ శ్రేణిలో పాస్ అయ్యారంట. ఫలితాలను అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. మార్కుల మెమోలను కూడా కాలేజీకి పంపిస్తామని చెప్పి వర్సిటీ అధికారులు తెలిపారు. అండ్ తర్వాత మనకి ఏంటంటే ఈ నెల 24వ తారీఖున గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి మనకు ఒక ప్రవేశ పరీక్ష అనేది మనకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణ ఇవ్వడానికి కండక్ట్ అనేది చేస్తున్నారు. ఓకేనా, సో ఈ నెల 24వ తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ బీసీ స్టడీ సర్కిల్ సంబంధించి ఈ యొక్క ఫ్రీ కోచింగ్కి హాల్ టికెట్స్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది. మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, అక్నాలజ్మెంట్ హాల్ టికెట్ అని చెప్పి ఉంది కదా, సో దాన్ని అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్కి వస్తారు. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని, అప్లికెంట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ యొక్క హాల్ టికెట్తో మనం బీసీ స్టడీ సర్కిల్ వారు కండక్ట్ చేసి ఈ నెల 24వ తారీఖున సంబంధించిన ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకే, తెలంగాణ వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వీరంత త్వరగా తెలియజేయండి. హాల్ టికెట్ అనేది వీరంత త్వరగా డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చాయి. ఈ నెల 28వ తారీఖున మనకు బయాలజీ, మ్యాథ్స్, సోషల్ అనేది షిఫ్ట్ 1లో ఉంటుంది. షిఫ్ట్ 2లో మనకు తెలుగు ఉంటుంది. ఈ నెల 29వ తారీఖున మనకు షిఫ్ట్ 1లో హిందీ, ఫిజిక్స్ ఉంటాయి. షిఫ్ట్ 2లో ఇంగ్లీష్ ఉంటుంది. 30వ తారీఖున మనకు షిఫ్ట్ 1లో ప్రిన్సిపల్కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 1 ఏప్రిల్ మనం చూసినట్లయితే కేర్ టేకర్ అండ్ డిసిఓ సంబంధించి షిఫ్ట్ 2లో మనకు కేర్ టేకర్ సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ని కూడా మీరు పరిశీలన చేయవచ్చు. ఈ రోజు రాత్రి 10 గంటలకి మనకు అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి వీరైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, తర్వాత మనం చూసినట్లయితే నన్నయ్య సెట్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నన్నయ్య సెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు పీజీ ప్రవేశాలకి రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఏప్రిల్ 15 వరకు కూడా మనకు గడువు అనేది ఉంది. ఎవరైనా సరే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా వీటికి ఏప్రిల్ 15వ తారీఖు లోపు అప్లై అనేది చేసుకోవచ్చు. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 25 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఏప్రిల్ 27వ తారీఖున ఏప్రిల్ 27వ తారీఖున మనకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో అయితే వస్తాయని చెప్పి అంటున్నారు. మే 7 నుంచి 9 వరకు కూడా పరీక్ష అనేది జరుగుతాయంట. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఖచ్చితంగా మీరు నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆ లింక్స్ కూడా ఇచ్చారు, వాటిని కూడా మీరు పరిశీలన చేయవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ఏపీ డిఎస్సి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో డిఎస్సి మెయిట్ జాబితా అనేది మనకు కొన్ని కేటగిరీల వరకు అయితే ఇంకా జాప్యంగానే ఉంది. మనకు 6 కేటగిరీలకు సంబంధించి కోర్టు కేసులు ఫలితంగా అవి ఇంకా విడుదలైతే అవ్వలేదు. అండ్ అంతేకాకుండా మనకు ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. సో ఆ యొక్క టెట్ ఎగ్జామ్ సంబంధించి కూడా మళ్ళీ ఎప్పుడు అనేది ఉంటుంది అనేది కూడా తెలియలేదు. ఎన్నికల వల్ల ఏంటంటే మనకు నోటిఫికేషన్ ముందే రిజల్ట్స్ అనేది విడుదల చేశారు. బట్ ఏంటంటే మనకు ఎన్నికల తర్వాత అయినా సరే ఈ యొక్క ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా ఇంకెవరికి కూడా అండర్స్టాండ్ అయితే అవడం లేదు. సో చాలా మంది అబ్బాయి అయితే టెన్షన్ అయితే అవుతున్నారు. మనకు కోర్టు కేసులు అనేవి ఇంకా ఉండడం వల్ల ఏంటంటే అసలు ఆ నియామకాలు అనేవి జరుగుతాయి లేదని కూడా టెన్షన్ అయితే అవుతున్నారు. సో దీనికి సంబంధించి వీరైతే ఆర్టికల్ అయితే రాశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చిన అప్డేట్స్ అయితే మీకు అందించాను. ఖచ్చితంగా మీకు అప్డేట్ కింద కాన్ఫర్మేషన్ తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అని చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.